సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. కారణం, అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. రేపటి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన నేపథ్యం గేట్ నెంబర్ 4కి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఎందుకు గేట్ నెంబర్ 4 అనే అంశానికి సంబంధించి అనుకుంటున్నారు కదా? ఎస్, వస్తున్న ఆ పాయింట్కి. గేట్ నెంబర్ 4 నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు మాత్రం ఎంట్రీ ఉంటుంది. సాధారణ ఎమ్మెల్యే కావడంతో ప్రోటోకాల్ ప్రకారం గేట్ నెంబర్ 4 నుంచి జగన్ ఎంట్రీ ఉంటుంది. అయితే గేట్ నెంబర్ 1 నుంచి గవర్నర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, సభాపతి, అలాగే డిప్యూటీ స్పీకర్ అంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రతిపక్ష నేతకు అవకాశం ఉంటుంది. సభలో తనకు ప్రతిపక్ష హోదా కావాలని కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్. గేట్ నెంబర్ 2 నుంచి మంత్రులు, చీఫ్ విప్లకు ఎంట్రీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన సాధారణ ఎమ్మెల్యే కాబట్టి గేట్ నెంబర్ 4 నుంచి ఆయన ఎంట్రీ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఎందుకు గేట్ నెంబర్ 4కి సంబంధించి అంత చర్చ జరుగుతోంది? దీని మీద వైసీపీ వెర్షన్ ఏంటి? అట్ ద సేమ్ టైం ఎటువంటి చర్చ జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, గేట్ నెంబర్ 4 నుంచి ఎంట్రీ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ప్రభుత్వం గేట్ నెంబర్ 1 నుంచి ఆయనకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? గేట్ నెంబర్ 2 నుంచి అంటే గేట్ నెంబర్ 4 నుంచే జగన్ ఎంట్రీ ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఆయనకి కేవలం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ప్రతిపక్ష హోదా లేకపోవడంతో గేట్ నెంబర్ 4 నుండి ఆయన లోపలికి ప్రవేశిస్తారు. అంటే మొదటి అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా ఆయన మొదటి గేట్ నుండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి వచ్చారు. రేపు కూడా అదేవిధంగా గేట్ నెంబర్ 4 నుండి ఆయన ఎంట్రీ ఉండబోతుంది. అయితే జనరల్ గా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఇప్పటికే వైసీపీ పట్టుబడుతుంది. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించడం, స్పీకర్ కి లేఖ రాయి ఇవన్నీ చేసేది. అయితే తాజాగా రేపు అసెంబ్లీ సమావేశాలకి వచ్చే ఉద్దేశం కూడా, ప్రధాన ఉద్దేశం అదే, ప్రతిపక్ష హోదా కల్పించాలనే డిమాండ్ తో రేపు అసెంబ్లీకి వస్తున్నట్లు తెలుస్తుంది. దానికి అనుగుణంగా రేపు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అంశాన్ని లేవనెత్తాలని వైసీపీ వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది. సభలో అడుగుపెట్టిన వెంటనే జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే డిమాండ్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఉదయం 10 గంటలకి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. జనరల్ గా అసెంబ్లీకి మొత్తం 4 గేట్లు ఉంటాయి. ప్రధానంగా మొదటి గేట్ లో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి, మండలి చైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వీళ్ళ 5గురు గేట్ నెంబర్ 1 నుండి వస్తారు. జనరల్ గా ప్రతిపక్ష నేత ఉంటే కనుక ప్రతిపక్ష నేతని గేట్ నెంబర్ 2 నుంచి పంపిస్తారు మంత్రులు. అదేవిధంగా చీఫ్ విప్పులు వచ్చేటువంటి గేట్ నెంబర్ 2 నుంచి ప్రధాన ప్రతిపక్ష నేతకి అవకాశం ఉంటుంది. గతంలో జగన్ ప్రతిపక్ష నేత ఉన్న సమయంలో అటువైపు నుంచే అటు వచ్చేవాళ్ళు, చంద్రబాబు కూడా గేట్ నెంబర్ 2 నుంచి వచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు జగన్ ప్రతిపక్ష హోదా లేకపోవడంతో ఆయన గేట్ నెంబర్ 4 ఒక సాధారణ ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే గేట్ నెంబర్ 4 నుంచి వస్తారో అదే గేట్ నుండి ఆయన రాబోతున్నారు.